నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. జమాతుల్ అహ్రార్ పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో ఒక కోర్టు ఆవరణలో మానవ బాంబు పేలింది. మొత్తం దాడిని కనుక చూస్తే ఖచ్చితంగా ఒక ఉగ్రవాద సంస్థ చేసిందని అనుకున్నారు. మొత్తం 12 లైవ్స్ని క్లెయిమ్ చేసింది. కోర్టు ఆవరణ చాలా బిజీగా ఉంది. అక్కడికి వచ్చిన కోర్టుకు వచ్చే క్లయింట్స్, లాయర్స్ కూడా ఉన్నారు. జమాతుల్ అహ్రార్ అనేది పాకిస్తాన్ తాలిబాన్ బ్రేక్అవే గ్రూప్. వాళ్ళు ఎందుకు ఇంత హఠాత్తుగా చేశారనే దానికి సంబంధించి వాళ్ళ ఇంటీరియర్ మినిస్టర్ నఖ్వీ దగ్గర ఒక సమాధానం ఉంది. ఇది భారతదేశం చేయిస్తుంది. ఒక ఉగ్రవాద దేశం వచ్చి దాని దేశం అనడానికి వీల్లేదు. ఒక ఉగ్రవాద ప్రాంతం వచ్చి పొరుగునున్న భారతదేశాన్ని ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుందని ఆరోపించడం చూస్తుంటే దొంగ 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 అని అరిచినట్టు ఉంది. వాళ్ళు పొద్దున్న లేస్తే చేసే పని ఏంటంటే వాళ్ళ కిటికీల నుంచి బాంబులు చెప్తారు, వాళ్ళ కంచెలు దాటి మన వైపు వస్తారు, పహల్గాంలో జనాల్ని చంపేసి వెళ్ళిపోతారు, కామ్గా తాపికి వెళ్ళిపోతారు. మళ్ళీ తెల్లారి మోసి వచ్చేప్పటికీ మన మీద ఈ ఎలిగేషన్ చేస్తూ ఉంటారనమాట. ఇలా మనం చేసామని. ఆ దాడి కనుక మనం ఒకసారి వాళ్ళు వాడిన ఎక్స్ప్లోజివ్స్ అవన్నీ కనుక చూస్తే ఇది ఖచ్చితంగా పర్ఫెక్ట్గా క్యారీ అవుట్ చేసిన ఒక ఉగ్రవాద సంస్థ క్యారీ అవుట్ చేసిన దాడిలాగానే కనిపిస్తుంది. మనకి ఢిల్లీ దేశ రాజధాని, వాళ్ళకి ఇస్లామాబాద్. మనకు దేశ రాజధానిలో క్రౌడెడ్ ప్లేస్లో జరిగింది, వాళ్ళకి కూడా క్రౌడెడ్ ప్లేస్లో జరిగింది. ఇది వాళ్ళ ఇంటీరియర్ మినిస్టర్ దగ్గర ఉండే సమాధానం. బుర్ర తక్కువ వ్యవహారాలు నడిపే వాళ్ళు చేసే ఎలిగేషన్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రూప్ జమాత్ ఉల్ అహ్రార్ అనే గ్రూపు పూర్తిగా అది పాకిస్తాన్ తాలిబాన్ గ్రూప్ నుంచి విడిపోయిన ఒక సంస్థ. మరి ఆ సంస్థ క్యారీ అవుట్ చేస్తే ఆ సంస్థకి మనకి సంబంధాలు ఎట్టా అంటగడతారు? వాళ్ళంటే నేరుగా దిగుతారు. జైషే మహమ్మద్, లేకపోతే లష్కర్ తోయిబా, లేకపోతే ముజాహిదీన్, లేకపోతే అల్ ఖైదా, ఈ పేర్లతో వచ్చేస్తారు. మనం పరిమాల వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళని పెంచి పోషించి అక్కడి నుంచి పాకిస్తాన్ మీదకి పురికొల్పామనేది ఇంటీరియర్ మినిస్టర్ వారి ఆరోపణ. ఇంతకీ ఇది 12 మంది ఈ దాడిలో చనిపోయారు. ఈ దాడి తీవ్రత గురించి చూస్తే కనుక వాళ్ళ లీడరు ఒక ఆయన జమాతుల్ అహ్రార్ బ్రేక్అవే ఫ్యాక్షన్ అది పాకిస్తాన్ తాలిబాన్. ఈ గ్రూప్ లీడరు ఈ దాడి మేమే చేశామని క్లెయిమ్ చేసుకున్నాడు. ఆయన పేరు ఒమర్ ముక్కారం ఖురాసానీ. ఆయన అనేది ఏంటంటే, మంగళవారం జరిగింది దాడి. ఆయన అనేది ఏంటంటే ఇంకొక 27 మంది కూడా ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. దానికి సంబంధించి చాలాసేపటి వరకు ఎలాంటి క్లెయిమ్ రాలా. బట్ లేట్ ఇన్ ది ఈవినింగ్ ట్యూస్డే వాళ్ళొక మీడియాకి వాళ్ళు ఒక రిలీజ్ పంపించారు. వాళ్ళ లీడర్ ఈయన పేరుతోటి, ఈ ఒమర్ ముఖారం ఖురాసానీ పేరుతోటి. వాళ్ళు అనేది ఏంటంటే వాళ్ళ గ్రూప్ లీడర్ ఇంకొక ఆయన సర్బకఫ్ మొహమ్మద్ అని, అబ్బాయి మేము ఈ దాడి చేయలేదని ఆయన మళ్ళీ కాసేపాకి ఇంకో ప్రకటన ఇచ్చాడు. అంటే అదే ఒక చీలిక ముక్క ఒక ఉగ్రవాద గ్రూప్కి, పాకిస్తాన్ తాలిబాన్ అనే ఉగ్రవాద గ్రూప్కి ఒక చీలిక ముక్క. ఆ చీలిక ముక్కలో ఇంకొంచెం మళ్ళీ 2 చీలికలు క్లెయిమ్ చేసుకున్నామని చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే సర్బాకఫ్ మొహమ్మద్ అనే ఇంకొక ఆయన మాకు ఈ దాడితో ఏం సంబంధం లేదన్నాడు, ఈ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకోవటం లేదన్నాడు. అయితే ఈ మధ్య మనం గమనించాల్సిందంటే పాకిస్తాన్ చాలా స్ట్రగుల్ అవుతోంది. పక్కనున్న ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఇటువైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి, మరోవైపు ఏమో బలూచిస్తాన్ నుంచి, ఇంకోవైపు ఏమో సింధ్ దేశ్ నుంచి. ఈ సింధ్ దేశ్ నుంచి కూడా డిమాండ్ లాస్ట్ మే నుంచి మొదలైంది, మాకు సపరేట్ సింధు కావాలని చెప్పేసి. అక్కడ వాళ్ళ హోమ్ మినిస్టర్ ఇంటిని కాలబెట్టారు. అక్కడ ఈ సింధు జలాల వ్యవహారంలో పాకిస్తాన్ నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి. ఆ బిలావల్ భుట్టో అని ఉంటాడు, ఆయన వచ్చేసి ఇక్కడ నీళ్ళైనా పారాలి, లేకపోతే భారతీయుల రక్తమైనా పారిస్తాం అన్నాడు. రెండూ జరగట్లేదు, వేరే విషయం. రెండోది అసలే జరగదు. నీళ్లు కావాలంటే వాళ్ళు ఉగ్రవాదం విడిచిపెట్టాలనేది మన కండిషన్. వాళ్ళు చేయరు, మనం ఇచ్చేయము. సో ఇంకా ఏంటంటే, ఇంకా మాట్లాడేది ఈ గ్రూపు క్లెయిమ్ చేసుకున్న తర్వాత పాకిస్తాన్ ఇంటీరియర్ మినిస్టర్ ఏమంటారంటే మొహిసిన్ నఖ్వీ గారు, ఆయననేది అటాకరు కోర్టు లోపలికి ఎంటర్ కావడానికి ప్రయత్నించాడు, ఫెయిల్ అవడంతో బయట పోలీసు వాహనం దగ్గర నుంచి తను పేల్చుకున్నాడని తెగిపడిన ఆయన తలను చూపిస్తూ ఇది తెహరీకి తాలిబాన్, పాకిస్తాన్ తాలిబాన్ బ్రేక్అవే గ్రూప్ది అని వాళ్ళు చెప్తున్నారు. అక్కడితో ఊరుకోవాలయన, ఇది మనం చేయిస్తున్నామంట, భారతదేశం చేయిస్తుందిట. మనకున్న తలకాయ నొప్పులు కాక మళ్ళీ వెళ్ళి పొరుగు దేశంలో వెళ్ళి ఇలాంటి పనులు మనం ఎందుకు చేయిస్తాం? అండ్ మన పాలసీ అది కాదు. ఎవరన్నా మన మీదకి వస్తే తిరిగి దాడి చేస్తాం, ఎతికి పట్టుకుని మరీ దాడి చేస్తామని భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్య కూడా ప్రకటించారు, నిన్న కూడా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు ఢిల్లీ బ్లాస్ట్కి సంబంధించి. ఎందుకంటే ఢిల్లీ బ్లాస్ట్ మూలాలు మళ్ళీ ఎతికితే జైషే మహమ్మద్ దగ్గర వచ్చి ఆగుతున్నాయి. అండ్ ఎస్ ఫ్యాక్టరు, దాంతో ఏమో జైషే మహమ్మద్ ట్రైనింగ్,
జైషే మహమ్మద్ నుంచి ఎవరెవరు ట్రైనింగ్ తీసుకున్నారు, వాళ్ళు ఈసారి ఎందుకు ఓన్లీ క్లాస్ వైట్ కాలర్ పీపుల్ని ఎంచుకున్నారు, మాస్ని ఎందుకు ఇగ్నోర్ చేశారు, కోడ్ ఎందుకు మార్చుకున్నారు, దీని మీద ఎలాగో దర్యాప్తు జరుగుతుంది. ఇది జరుగుతుంటే నక్వీ గారి ఆవేదన పడిపోయి ఈ జమాతుల్ అహ్రార్ అనేది మనం తయారు చేసిన గ్రూప్ అనేది అని మన మీద స్టాంప్ వేయటం, మనం కరెక్ట్గా మంగళవారం నాడే ఈ ప్రకటన చేయడం అనేది మనకేదో సామెతను గుర్తుకు తెస్తుంది. హవెవర్ ఆయన చెప్పేది ఏంటంటే, హీ సెడ్ అథారిటీస్ ఆర్ లుకింగ్ ఇన్ టు ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఎక్స్ప్లోజన్. బాంబు దాడికి సంబంధించి అన్ని కోణాలను వాళ్ళ అథారిటీస్ చూస్తున్నట్టే. ఇన్ఫ్యాక్ట్ ఒక హేయమైన చర్య, అమానవీయ చర్య కోర్టు ఆవరణలో క్లయింట్స్, లాయర్స్ అందరూ ఉండగా చేసింది. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఈ గ్రూప్ ఉద్దేశం న్యాయ వ్యవస్థలో, పాకిస్తాన్ న్యాయ వ్యవస్థలో లోపాలను ఎండగట్టడం కోసం, హెచ్చరిక జారీ చేయడం కోసం ఇలాంటి దాడులు చేస్తారట. జనాల్ని చంపుకోవడం ఏంటో అర్థం కావట్లా. ఆయన ఇంకా సీసీటీవీ ఫుటేజ్ కూడా ఆ మినిస్టర్ ఇంకా తెప్పించుకొని చూస్తున్నారు. అతను ఎక్కడి నుంచి వచ్చాడు అటాకర్ క్యారీ అవుట్ చేస్తుంది స్పష్టంగా సంస్థ క్లెయిమ్ చేసింది. ఇంతవరకు భారతదేశంలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి మన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వెతికి పట్టుకొని రకరకాల శాంపుల్స్ సేకరించి ఇది ఎక్కడి నుంచి ఈ మోడస్ ఆపరెండి ఇనిషియేట్ అయిందనే దాని మీద ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పేసి పాకిస్తాన్లో జరిగిన ఈ దాడిని మన మీద మనకి ఆపాదించడం కోసం, భారతదేశానికి ఆపాదించడం కోసం చెప్తున్నారు. ఈ సంస్థ ప్రధాన ఉద్దేశమే, జమాతుల్ అహ్రార్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్లో చట్ట వ్యతిరేక తీర్పులు జారీ చేసే జడ్జిలు, లాయర్లు క్లియర్గా ఉన్నారు. మనకి మావోయిస్టులాగా అనమాట వీళ్ళు. అలా జడ్జిలు, లాయర్లని టార్గెట్ చేసుకొని మేము చేస్తున్నాం, మాకు ఇతర సాధారణ ప్రజానీకంతో సంబంధం లేదని. సంబంధం ఉందని క్లెయిమ్ చేసుకున్న ఒక లీడర్ అయితే కాసేపు ఆగి మాకు సంబంధం లేదని ఇంకో లీడర్ అదే సంస్థ గురించి క్లెయిమ్ చేసుకున్నారు. సో పరస్పర వైరుధ్యమైన ప్రకటనలు ఒకే సంస్థ నుంచి, ఒకే ఉగ్రవాద సంస్థ నుంచి వచ్చాయి. అండ్ వాళ్ళ మొహసిన్ నక్వీ వెంబడే ఈజీగా ఉంటుందిగా జేబులో తీసి దీని వెనకాల భారత్ ఉంది అని చెప్పేయటం. సో ఓవరాల్గా ఏంటి పాకిస్తాన్ చెప్పాలనుకుంటున్నది, మీరే కాదు మేము కూడా ఉగ్రవాద గ్రూపులో సఫరర్స్మే అని. మాకు పక్కన పొరుగునున్న ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వం నుంచి థ్రెట్ ఉంది. వాళ్ళే కొన్ని గ్రూపుల్ని తయారు చేసి ప్రాక్సీ వార్ చేయిస్తుంటారు. వాళ్ళకి భారతదేశం ఫండింగ్ ఇస్తుంది, సహాయం చేస్తుంటుంది. భారతదేశం ఎవరైనా మీద దాడి చేయాలంటే సింధూర్ లెక్క చెప్పి మరీ దాడి చేస్తుంది. నథింగ్ టు వరీ. మీకులాగా అందరూ దొంగసాటు దెబ్బలు చేస్తారు, తీస్తారు అనుకోవడానికి లేదు. పాకిస్తాన్ తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది కూడా అదే. ఇవాళ మన ప్రాణాలైనా, పాకిస్తాన్లో సాధారణ పౌరుల ప్రాణాలైనా ప్రాణాలే. ఆ దాడిని భారతదేశం ఖండించింది. అండ్ ఎటువంటి సందర్భాల్లో కూడా అటువంటి హేయమైన చర్యలకు భారతదేశం పాల్పడదు. ఎందుకంటే ఏమన్నా ఉంటే గవర్నమెంట్, సైన్యం తేల్చుకుంటారు. సాధారణ ప్రజానికం జోలికి భారతదేశం ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్ళదు కూడా అనే మెసేజ్ని స్పష్టంగా భారతదేశం కన్వే చేసింది.